హే హలో! ఇవేంటో మీ అందరికీ తెలుసా? తోటకూర విత్తనాలు తెలిసే ఉంటుందిలెండి. ఇదొచ్చి రెడ్ తోటకూర అనమాట. నేను బయటకెళ్ళినప్పుడు చిన్న బండి మీద రకరకాల సీడ్స్ పెట్టి అమ్ముతుంటే, నేను కొన్ని తీసుకున్నాను. దాంట్లో ఇది కూడా ఒకటి. సో, ఇంట్లోనే పెంచుతాం కదా! ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంతకుముందు మీషోలో కూడా చాలా తెప్పించాను. బట్ వాటిల్లో అన్నీ స్ప్రౌట్ అవ్వలేదు. అయినా సరే ఎందుకో తెలీదు, చాలా వరకు చనిపోయాయి. దీంట్లో నేను ఇప్పుడు తోటకూర వేస్తున్నాను. ఈ టబ్ వచ్చి నేను రోడ్ సైడ్ తీసుకున్నానండి. 30 రూపీస్ అరౌండ్ పడింది టబ్ అంతే. చాలా తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి కదా ప్లాస్టిక్ టబ్స్, అలా తీసుకున్నాను అనమాట. దానికి మంచిగా హోల్స్ చేసేసి దాంట్లో వర్మి కంపోస్ట్, కోకోపిట్, రెడ్ సాయిల్ మిక్స్ వేసి మంచిగా ఈ సీడ్స్ అనేది వేసేస్తున్నాను అనమాట. చూడండి, సీడ్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. మనకి డ్రాగన్ ఫ్రూట్లో ఉంటాయి కదా సీడ్స్, సేమ్ అలానే ఉన్నాయి చూడడానికి అయితే. ఇలా మొత్తం జల్లేసాను. చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో, చాలా స్మూత్గా ఉన్నాయి, పట్టుకుంటే కూడా మంచిగా అనిపించింది. సో ఇది ఎన్ని డేస్కి స్ప్రౌట్ అవుతుంది అంటారు? తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇంతకుముందు వేసినవి కూడా చాలా డేస్కి స్ప్రౌట్ అయినాయి, అవి చనిపోయాయి. కానీ ఇవన్నా పెరుగుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇలాగ సీడ్స్ వేసేసి దానిపై నుంచి ఒక లేయర్ మట్టి వేసేసాను. మరీ ఎక్కువ మట్టి వేసేయకండి, మరీ కిందకి వెళ్ళిపోతే మరి అవి పెరుగుతాయో లేదో తెలియదు కదా. సో ఒక లేయర్ వరకు మంచిగా మట్టి వేసేసుకోండి. దానిపై నుంచి వేసేసుకొని దీనిపైన వాటర్ తోటి డైలీ స్ప్రే చేసుకుంటూ ఉండండి. చూద్దాం ఎన్ని డేస్కి స్ప్రౌట్ అవుతుందో. స్ప్రౌట్ రాగానే మీకు కూడా అప్డేట్ ఇస్తాను. మీకు తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటికల్లా మనం తోటకూర తినేయచ్చు అంటారు, చూడాలి మరి. ఇంకా చాలా చేశాను, తోటకూర, పాలకూర. చూద్దాం, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.